ఎన్టీఆర్ జిల్లా తిరువురులో రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని ఏపీ రజక వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి కోరారు. తిరువురులో నిర్వహించిన సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ తిరువురు పట్టణం నుండి లక్ష్మీపురం మనో గార్డెన్ వరకు 3000 మందితో ర్యాలీని నిర్వహించనున్నామని, కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నామని చెప్పేందుకు సభను ఏర్పాటు చేస్తున్నామని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తిరువూరు అసెంబ్లీ ఎన్టీఆర్ జిల్లాలో మేమున్నాము. రజక సోదరులందరూ ఏకాభిప్రాయంతో రజకుల యొక్క ఆకాంక్ష గురించి రజక సోదరులందరికీ తెలియజేయడం కోసం ఏర్పాటు చేసుకున్న రజక ఆకాంక్ష సభకు రాష్ట్రమంతటా 26 జిల్లాల నుండి రజకులకు ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే రేపు ఉదయం అంటే 26వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు రజక సోదరులందరూ కూడా రజక ఆకాంక్ష సభ యొక్క ర్యాలీని ప్రారంభించి ఇది మనది అనే సొంత నిర్ణయంతో, ఎందుకంటే రజకుల యొక్క ఐక్యతను చూపించాల్సిన బాధ్యత మనది. దీనికి మనము కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము సగౌరవంగా. అలాగే కార్పొరేషన్ ఏదైతే ఉందో రజక కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే మా డైరెక్టర్స్ అందరూ కలిసి ఏకగ్రీవ నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం ఈ రజక సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సభలోన మనకు రజకుల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, మనకు ఎలాంటి బెనిఫిట్స్ కావాలి, అసలు మన స్థాయి ఎలా ఉందో, ఫైనాన్షియల్గా ఎలా ఉన్నామో, మన సమాజంలో మనకు యొక్క స్కార్సిటీ ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్క రజక సోదరుడి పైన ఉంది. కాబట్టి మనమందరము ఏకాభిప్రాయంతో ఈ రజక ఆకాంక్ష సభకు అటెండ్ అవుతూ ర్యాలీని దాదాపుగా తిరువూరు మెయిన్ సెంటర్లో నుండి సభ మను గార్డెన్స్ వరకు మనకు దాదాపుగా 1 కిలోమీటర్గా దాదాపు 3000 మందితో మనం రజక ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఈ ర్యాలీకి అందరికీ సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము.